చాలామందికి ఉన్న డౌట్స్. పీరియడ్స్ టైంలో గుడికి కానీ ఇంట్లో ఉన్న పూజ గదికి కానీ ఎందుకని వెళ్ళకూడదు? ఋతుక్రమంలో ఉన్న స్త్రీలను తాకకపోవడానికి రీజన్ ఏంటి? పీరియడ్స్లో ఉన్న మహిళతో పురుషుడు సెక్స్ ఎందుకు చేయకూడదు? పీరియడ్స్ టైంలో తలస్నానం చేయకపోవడానికి రీజన్ ఏంటి? పీరియడ్స్ వచ్చిన మహిళను వేరుగా ఆరు బయట ఎందుకని పడుకోమంటారు? పీరియడ్స్ టైంలో నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆ టైంలో వచ్చే నొప్పి వల్ల గర్భసంచి మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? గర్భసంచిలో నీటి బుడగలు రావడానికి రీజన్ ఏంటి? కొంతమందికి పండగల టైంలోనే ఈ పీరియడ్స్ రావడం వల్ల ఈ ఆడజన్మ ఎందుకు అన్న భావన కలుగుతూ ఉంటుంది. పీరియడ్స్ టైంలో తులసి మొక్కను తాకకపోవడానికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కోసం నేను ఎంతో రీసెర్చ్ చేశాను. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూశాను, కానీ ఎవ్వరూ కూడా క్లారిటీగా చెప్పలేదు. వాళ్ళెవ్వరికీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు అని నాకు అనిపించింది. గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను, అయినా కూడా నేను సాటిస్ఫై కాలేదు. ఎన్నో బుక్స్ రిఫర్ చేసి చూశాను, ఎందులోనూ కూడా ఎందుకు అని నా క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు. చివరిగా ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను 5 గంటలు ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక పాత పుస్తకం నా చేతిలోకి వచ్చింది. అది గ్రాంధిక భాషలో రాసి ఉంది. గ్రాంధిక భాష అంటే తెలుగు భాషే, కానీ కొంచెం సంస్కృతం లాగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఆ భాష అర్థం కాదు, కానీ నాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది నాకు అందింది. భగవద్గీత. ఈ పదాన్ని ఒకసారి విశ్లేషించి చూద్దాం. భగవద్గీత అనే పదంలో 2 పదాలు దాగి ఉన్నాయి. భగవతి ప్లస్ గీత. భగవతి అంటే దేవి, ఆదిపరాశక్తి. భగవతి చెప్పిన గీత సాక్షాత్తు త్రిమూర్తులైనటువంటి శివుడు, విష్ణు, బ్రహ్మదేవులకి ఆ అమ్మవారు ఆదిపరాశక్తి గీతోపదేశం చేశారు. ఆ గీతనే శ్రీకృష్ణుల వారు అర్జునుడికి అమ్మవారిని చూపిస్తూ చెప్పారు. ఆ విషయం అందరికీ తెలిస్తే శ్రీశక్తి గౌరవం పెరుగుతుంది అని ఆ విషయాన్ని అందరికీ తెలియకుండా దాచిపెట్టారు. సుమారు 6500 సంవత్సరాల క్రితం చీకటి శక్తుల వాళ్ళు భూమి మీద ఆధిపత్యాన్ని సాధించడానికి, భూమిని రూల్ చేయడానికి ఒక ప్లాన్ని అమలు చేశారు. ఆ ప్లాన్ ఏంటి అంటే, ఈ భూమి మీద శ్రీశక్తిని అణిచివేస్తేనే ఈ భూమి మీద చీకటి శక్తుల వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చెలాయించగలరు. శ్రీశక్తిని అణచివేయడానికి మన భారతదేశ చరిత్రను, మన యొక్క పురాణాలను, మన సనాతన గ్రంథాలను అన్నీ మార్చి రాయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు మార్చలేనన్ని గ్రంథాలు ఉండడం వల్ల మన విద్యా వ్యవస్థని మార్చారు. వాళ్ళు రాసిన పుస్తకాలని మనం అందరం చదివేలా చేశారు. వాటిల్లో స్త్రీలను బలహీనులుగా, పురుషులను బలవంతులుగా చూపించారు. స్త్రీలను శక్తిహీనులుగా, వారి కష్టం వస్తే ఏడవటం, వంటింటికి మాత్రమే పరిమితం అనే విధంగా మార్చి రాశారు. మన దేశంలోని అన్ని గ్రంథాలను, విశ్వవిద్యాలయాలను కాల్చి బూడిద చేయడం జరిగింది. మన ఆచార సాంప్రదాయాలను, మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూశారు. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు. ఒక తరం మొత్తాన్ని చంపేశారు. అది గ్రహించిన మన పెద్దలు ఆ ఆచారాలను వారి తర్వాత తరానికి ఎలా పాటించాలో చెప్పారు, కానీ ఎందుకు పాటించాలో, దాని వెనుక ఉన్న రహస్యాన్ని, కారణాన్ని వారు చెప్పలేదు. అప్పటి వాళ్ళకి ఎందుకు అన్న ప్రశ్న కూడా తట్టలేదు. పెద్దవాళ్ళు ఏది చెబితే అది ప్రశ్నించకుండా పాటించేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ అలా కాదు కదా. ఇప్పటి జనరేషన్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు, కానీ మన పెద్దవాళ్ళకి వాటికి ఆన్సర్స్ తెలియదు కాబట్టి కోప్పడతారు. పెద్దవాళ్ళు చెప్తే వినాలి, ఇలా పిచ్చిగా ప్రశ్నించవద్దు అంటారు. అప్పుడు మనకి ఇదంతా కూడా మూఢనమ్మకం అనిపిస్తుంది. మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క ఆచార సాంప్రదాయం కూడా, మన యొక్క యోగులు, ఋషులు, మునులు, ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళని ఋషికాలు అని, యోగినులు అని అంటారు. వీళ్ళంతా కలిసి మనిషి పరిపూర్ణంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి కొన్ని నియమాలను రూపొందించారు. వాటిని మనం ఆచారాలు, సాంప్రదాయాలు అని అంటున్నాం. మనకు కదలిక, వేగం, దిశ మరియు యానిమేషన్కి ప్రేరణనిచ్చే శక్తిని మన ఆదియోగులు కనుక్కున్నారు. ఆ జీవశక్తిని ప్రాణం అని పిలిచారు.
ఈ ప్రాణశక్తిని మనం తీసుకునే శ్వాస ద్వారా గుర్తిస్తారు. మనిషి యొక్క శరీరం ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. మన ఆయుర్వేదం ప్రాథమికంగా 3 జీవశక్తుల సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఆ 3 జీవశక్తుల నుండి తయారయ్యే బయో ఎనర్జీ మానవ శరీరంలో వివిధ రకాల శారీరక విధులను నిర్వహించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం 3 రకాల దోషాలని చెప్పింది. 1 వాతము, పిత్తము, కఫము. మొదటిది వాతము. దీని యొక్క జీవశక్తి మూలకం గాలి. ఇది కమ్యూనికేషన్, అవగాహన మరియు జ్ఞానానికి బాధ్యత వహించి కదలికనిచ్చే శక్తి. రెండవది పిత్తము. దీని యొక్క జీవశక్తి మూలకము అగ్ని. ఇది సమీకరణ శక్తి. ఈ శక్తి మానవ శరీరంలో జీవక్రియను, మెటబాలిజంను సక్రమంగా జరిగేలా చేస్తుంది. మూడవది కఫము. దీని యొక్క జీవశక్తి మూలకము నీరు. ఇది స్థిరత్వం యొక్క శక్తి. ఈ శక్తి శరీరంలోని అన్ని శక్తులను బ్యాలెన్స్డ్గా ఉండేలా చేస్తుంది. ఒకవేళ ఈ 3 జీవశక్తులు బ్యాలెన్స్డ్గా లేకపోతే వాటిని వాత, పిత్త, కఫ దోషాలుగా పిలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం స్త్రీలలో వచ్చే నెలవారీ పీరియడ్స్ ఈ 3 దోషాల పనితీరుతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఈ ఋతుస్రావం అనేది అదనపు దోషాలను స్త్రీ యొక్క శరీరం నుండి తొలగించడానికి సహాయపడుతుంది. ఈ నెలవారీ ప్రక్షాళన స్త్రీని దీర్ఘాయువుగా, అంటే పురుషుల కన్నా ఎక్కువ కాలం జీవించేలాగా చేస్తుంది. అందువల్లనే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. స్త్రీ శరీరం ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతున్న కొద్దీ పీరియడ్స్ రావడానికి ముందు రోజులలో స్త్రీ శరీరంలో శక్తి పెరుగుతుంది. ఒకవేళ ఆ టైంలో ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ అంతర్నిర్మిత శక్తి పీరియడ్స్ వచ్చినప్పుడు శరీరం నుండి ఆ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఋతుస్రావం జరిగే టైంలో ప్రధానమైనది వాతదోషం. అందువల్ల పీరియడ్స్ టైంలో అపానవాయువు అంటే గ్యాస్ అనేది శరీరం నుండి వెలువడుతూ ఉంటుంది. వాతదోషం యొక్క మౌలిక వాయు విధుల్లో అపాన వాయువు ఒకటి. ఈ అపాన వాయువు పీరియడ్స్ టైంలో వచ్చే బ్లీడింగ్ క్రింది వైపుగా ప్రవహించడానికి బాధ్యత వహిస్తుంది. పీరియడ్స్ టైంలో మహిళలు వారి చుట్టూ ఉన్న వాతావరణంలోని ఇతర శక్తులను గ్రహించగలుగుతారు. దీన్ని బేస్ చేసుకొని మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో పీరియడ్స్లో ఉన్న మహిళలకు కొన్ని నియమాలను పెట్టారు. ఆ నియమాల యొక్క అసలైన పర్పస్ తెలియక ఇప్పుడున్న జనరేషన్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మన హిందూ ధర్మం మొత్తం కూడా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని కలిపి చూపిస్తుంది. సాధారణంగా మానవ శరీరంలో శక్తి అనేది క్రింది నుండి పైకి కదులుతుంది. కానీ ఋతుక్రమంలో ఉన్న స్త్రీలోని శక్తి దీనికి వ్యతిరేకంగా క్రింది వైపుగా ప్రవహిస్తుంది. ప్రెగ్నెన్సీ కోసం క్రియేట్ అయిన ఎనర్జీ అంతా కూడా గర్భధారణ జరగకపోవడం వలన పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ రూపంలో ఆ శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆలయ ప్రదేశాలలో, గుడులలో, ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలలో, శక్తి పీఠాల వద్ద శక్తి అనేది పైవైపుకు ప్రవహిస్తుంది. ఋతుక్రమంలో ఉన్న స్త్రీ నుండి శక్తి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ శక్తి ఆ స్త్రీని శుద్ధీకరణ చేస్తూ బయటికి వస్తుంది. అందువలన ఆ స్త్రీ ఎంతో పవిత్రంగా మారిపోతుంది. ఎంత పవిత్రంగా అంటే ఆ సమయంలో ఆమె ఒక సజీవమైన దేవత అవుతుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీ గనక దేవాలయాలకు కానీ శక్తి పీఠాల వద్దకు కానీ వెళితే ఆ విగ్రహంలో ప్రతిష్ఠ అయి ఉన్న దేవతాశక్తి ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఆ విగ్రహం నిర్జీవమైపోతుంది. ఈ కారణంగానే పీరియడ్స్లో ఉన్న మహిళలను ఆలయ ప్రాంగణంలోనికి రాకూడదు అనే నియమాన్ని పెట్టారు. ఆహారానికి కాస్మిక్ మెమరీ ఉంటుంది. వేదాల ప్రకారం వృక్షాల నుండి వచ్చిన కాయగూరలు, ఆకుకూరలు ప్రాణశక్తితో నిండి ఉంటాయి. ఈ ప్రాణశక్తి భూమి నుండి సూర్యుడు మరియు ఆకాశం వైపు ప్రవహించే శక్తి. దీనికి విరుద్ధంగా ఋతుస్రావంలో ఉన్న స్త్రీ రక్తంలో పిత్తదోషము, అపానవాయువు నిండి ఉంటుంది. ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా శరీరంలోని అపానవాయువు ద్వారా శరీరం నుండి క్రిందికి లాగబడుతుంది. మొక్క నుండి ఉత్పన్నమైన ఆహారంలో శరీరానికి పోషణనిచ్చే యవ్వన శక్తి నిండి ఉంటుంది. ఋతురక్తము పిత్త మరియు వాత దోషాలతో నడుస్తూ ఇది ఆత్మను శుద్ధి చేస్తుంది. ఆ సమయంలో పీరియడ్స్లో ఉన్న మహిళ యొక్క శరీరం తన చుట్టూ ఉన్న అన్ని రకాల మంచి మరియు చెడు శక్తులను, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకోగల సున్నితత్వంతో ఉంటుంది. అందువల్ల ఋతుక్రమంలో ఉన్న మహిళ వంట చేయకూడదు మరియు అందరితో కలిసి తినకూడదు అనే నియమాన్ని పెట్టారు.
నెలసరి వచ్చిన మహిళలు తినవలసిన మరియు తినకూడ ఆహారాలను మన ఋషిమునులు ఆయుర్వేదంలో చెప్పారు. తినకూడని ఆహారాలు: మాంసాహారం మరియు పాలు, మసాలాలు బాగా ఉన్నటువంటి ఆహారాలు, బిర్యానీలు లాంటి శరీరంలో వేడిని పెంచే ఎటువంటి ఆహారాలు తినకూడదు. తినవలసిన ఆహారాలు: కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి, కడుపులో కదలికలు, తిమ్మరిగా ఉంటుంది. అటువంటి వారు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉండే రాగులు, మునగాకులు, మెంతులు, బెల్లం, ఎండు కొబ్బరి మొదలైనటువంటి ఆహారాలు తినడం వల్ల పీరియడ్స్ టైంలో ఉన్న మహిళలకు కడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ రావడానికి ఒక వారం ముందు నుండి మహిళలు ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే, అలాగే సులభంగా జీర్ణమయ్యే పండ్లు తినటం వల్ల పీరియడ్స్ టైంలో వారికి కడుపులో తిప్పటం కానీ, వాంతులు, నొప్పి, తిమ్మిరి లాంటి ఎలాంటి వాటి నుండి అయినా ఉపశమనం పొందుతారు. పీరియడ్స్ టైంలో సెక్స్ ఋతుక్రమంలో ఉన్న మహిళలకు శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేసే విధానంతో సంబంధం కలిగి ఉంటుంది. పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీతో పురుషుడు కలిసినప్పుడు ఆ స్త్రీ పురుషుడి యొక్క ఆత్మశక్తిని తనకి తెలియకుండానే గ్రహిస్తుంది. దానివల్ల పురుషుడి యొక్క ఆత్మశక్తి తగ్గిపోతుంది. పురుషుడు శక్తిహీనుడు అవుతాడు. అతని యొక్క ఆయుస్సు తగ్గిపోతుంది. ఇది భార్యాభర్తల సంసార జీవితం మీద చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కసారి స్త్రీ పురుషుడి యొక్క ఆత్మశక్తిని స్వీకరించాక మళ్ళీ రెండవసారి ఆ పురుషుడితో శారీరకంగా కలిసినప్పుడు మొదటిసారి పీరియడ్స్లో కలిసిన శక్తిని అనుభూతి చెందలేదు. దానివల్ల స్త్రీ చాలా నిరాశకు గురి అవుతుంది. భర్త మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఈ కారణంగానే పీరియడ్స్ టైంలో భార్యాభర్తలు కలవకూడదు అనే నియమాన్ని పెట్టారు. పీరియడ్స్ టైంలో తలస్నానం. పంచభూతాలలో పవిత్రమైన శక్తివంతమైన మూలకాలలో నీరు ఒకటి. నీటి యొక్క కాస్మిక్ మెమరీ, జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ టైంలో శరీరం వెచ్చగా ఉండటం ఎంతో అవసరం. శరీరం వెచ్చగా ఉంటేనే బ్లీడింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. పీరియడ్స్ టైంలో తలస్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దానివల్ల బ్లీడింగ్ సరిగ్గా జరగదు. రక్తస్రావం అనేది ఆగిపోతుంది. ఆ కారణంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. రక్తస్రావం మధ్యలో ఆగిపోయినప్పుడు ఆగిపోయిన రక్తం అంతా కూడా గడ్డల రూపంలో గర్భాశయంలో ఉండిపోతుంది. ఒక్కోసారి ఈ గడ్డలు చాలా పెద్దగా మారుతాయి. అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు వస్తాయి. తలస్నానం పీరియడ్స్ ముగిసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే చేయాలి. తలస్నానం చేసేటప్పుడు జుట్టును వెనుకకు వేసుకొని చేయకూడదు. జుట్టును ముందు వైపుకు, తలను వంచి జుట్టును కడుక్కోవాలి. దాని వలన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. మెదడులో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది. తలను ముందుకు ఉంచి తలస్నాన సమయంలో జుట్టును శుభ్రం చేసుకోవడం వలన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. దాని వలన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి, మైగ్రేన్, మెడనొప్పి లాంటి సమస్యలు పోతాయి. ఋతురక్తం అశుద్ధమా? ఆయుర్వేదం ప్రకారం ఋతురక్తం చాలా శక్తివంతమైనది. దానిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఋతురక్తం చాలా పవిత్రమైన, ఎంతో శక్తి కలిగి ఉంటుంది. దేనిని గౌరవించాలి. ఋతురక్తం గురించి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఎవ్వరూ కూడా పాటించినట్టుగా కనిపించడం లేదు. మహిళలు వారి జీవితంలో మొట్టమొదట జరిగే ఋతుస్రావం యొక్క ఒక్క చుక్కని రుచి చూడాలి. ఆ రక్తం చాలా శక్తివంతమైనది. దాని ద్వారా ఆ మహిళ మంచి ఆరోగ్యంతో జీవిస్తుంది. ఉత్తర భారతదేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల వారు ఇప్పటికీ ఈ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఒక అమ్మాయికి మొట్టమొదట రక్తస్రావం అయినప్పుడు ఆమె యొక్క రక్తస్రావం అయ్యే గుడ్డను ఆమె తల్లి సురక్షితంగా ఉంచి ఆమె పెళ్ళయ్యాక తిరిగి ఆమెకు బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఈ రక్తస్రావ గుడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వలన అది ఆ నవవధు కుటుంబంలోని వారిని ఎటువంటి అనారోగ్య సమస్యనైనా, ఎటువంటి జబ్బు, వైరస్ వల్ల వచ్చిన సమస్యలనైనా ఆయుర్వేద వైద్యులు ఆ రక్తస్రావ గుడ్డతో వారికి వైద్యం చేసి నయం చేస్తారు. తులసి మొక్క. మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, ఎంతో జీవశక్తి కలిగి ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన మహిళ ఆ మొక్కను తాకితే ఆ మొక్క జీవశక్తిని ఆ మహిళ పూర్తిగా గ్రహిస్తుంది. దానివల్ల ఆ మొక్కలోని పాజిటివ్ ఎనర్జీ అంతా అయిపోయి నెగిటివ్గా ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. ఆ మొక్క వాడిపోతుంది.
ఆ మొక్క ఉన్న ఇంటి వాతావరణం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల పీరియడ్స్ టైంలో తులసి మొక్కని తాకకూడదు అని నియమాన్ని పెట్టారు. ఈ విధంగా ప్రతికూల శక్తులను స్త్రీలకు తెలియకుండానే గ్రహిస్తూ ఉంటారు. వారి శరీర ధర్మంలో అది ఒక భాగం. ఈ శక్తులను గ్రహించడం మరియు వాడడం, కంట్రోల్ చేయడం తెలిసిన వాళ్ళని మంత్రకర్తెలు అని పిలిచేవాళ్ళు. పండగల టైమ్స్లో పీరియడ్స్ రావడం వల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఈ ఆడ జన్మ, ఎప్పుడు పండగల టైంలోనే పీరియడ్స్ వస్తున్నాయి అని వాళ్ళ యొక్క జన్మని, వాళ్ళ యొక్క స్త్రీ తత్వాన్ని వ్యతిరేకించుకొని వాళ్ళలో వాళ్ళే ఎంతో బాధకు లోనవుతున్నారు. ఇలా వాళ్ళ జన్మని, వాళ్ళ స్త్రీ తత్వాన్ని వాళ్ళు వ్యతిరేకించడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపు నొప్పి, మైగ్రేన్, గర్భసంచిలో నీటి బుడగలు కూడా దీని కారణంగానే వస్తున్నాయి. చంద్రుడి యొక్క పౌర్ణమి అమావాస్య సైకిల్కి మహిళల పీరియడ్స్కి సంబంధం ఉంది. ఈ పౌర్ణమి అమావాస్య సైకిల్ ఒక్కొక్కటి 15 రోజులు ఉంటుంది. చంద్రుడికి నీటిని ఆకర్షించే శక్తి ఉంది. అందువల్లనే పౌర్ణమి రోజుల్లో సముద్రపు ఎక్కువ ఎత్తుకి ఎగిసిపడుతూ ఉంటాయి. మన శరీరంలో కూడా 75% నీరు మాత్రమే ఉంది. కాబట్టి చంద్రుడి ప్రభావం మన శరీరం పైన కూడా ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి ఉన్న 15 రోజుల సైకిల్లో శక్తి అనేది పైకి ప్రవహిస్తుంది. అమావాస్య సైకిల్లో క్రింది వైపుకు ప్రవహిస్తుంది. పీరియడ్స్ టైంలో మహిళలో శక్తి కింది వైపుకు ప్రవహిస్తుంది. పౌర్ణమి సమయాల్లో శక్తి పైకి ప్రవహిస్తుంది. కాబట్టి పౌర్ణమి టైంలో పీరియడ్స్ వస్తే ఇది మహిళలు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బ్లీడింగ్ కూడా సరిగ్గా జరగదు. కడుపులో కూడా నొప్పిగా అనిపిస్తుంది. అనీజీగా, ఎంతో అన్కంఫర్టబుల్గా ఉంటుంది. పీరియడ్స్ ఎప్పుడూ కూడా పౌర్ణమి సైకిల్ చివరి 4 రోజుల్లో రావాలి. అంటే అమావాస్య మొదలవటానికి సరిగ్గా 4 రోజుల ముందు రావాలి. అమావాస్య రోజుతో పీరియడ్స్ ముగిసిపోవాలి. ఈ విధంగా పీరియడ్స్ వస్తే మహిళకి ఎటువంటి అసౌకర్యం కలగదు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి లాంటివి ఏవి రావు. పీరియడ్స్ ఈ విధంగా అమావాస్య సైకిల్తో రావాలి అంటే తప్పనిసరిగా యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయాలి. కనీసం 20 రోజులు మీరు ముద్ర ప్రాణాయామాలు చేస్తే మీ యొక్క పీరియడ్స్ చంద్రుడి యొక్క అమావాస్య సైకిల్తో వస్తాయి. కలబంద, ఆలోవెరా పల్కు, 1/2 ఇంచు పల్కు కొంచెమంతా తీసుకొని దాని మీద కొంచెం పసుపు వేసి దానిని మింగాలి. ఇలా పీరియడ్స్ వచ్చే వారం ముందు రోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవాలి. ఇలా గనక తీసుకుంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది సక్రమంగా జరుగుతుంది. స్త్రీలు తరచుగా స్టిక్కర్స్, బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం వలన ఆ బొట్టు బిళ్ళలకు వాడే జిగురు లాంటి గమ్లో విషపూరితమైన కెమికల్స్ ఉంటాయి. డైలీ మీరు ఆ స్టిక్కర్స్ పెట్టుకోవడం వలన ఆ గమ్ అనేది చర్మానికి ఉండే రంధ్రాల గుండా స్కిన్ లోపలికి చాలా సున్నితంగా వెళ్తుంది. మెదడు యొక్క నాడులు మరియు గుండె యొక్క రక్త సరఫరా చేసే నాడులను బలహీనపరుస్తుంది. దానివల్ల చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపం, యాంగ్జైటీ, ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పడం, ఋతు సంబంధ సమస్యలు వస్తున్నాయి. మరియు ఈ జనరేషన్ అమ్మాయిలందరూ కూడా ఐరన్ మరియు ప్లాస్టిక్తో తయారు చేసిన చెవి కమ్మలు, ముక్కు పుల్లలు లాంటి ఆభరణాలు ధరిస్తున్నారు. ఇటువంటివి స్త్రీ యొక్క భౌతిక శరీరంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించి మన యొక్క శరీరంలోని నాడులను ప్రభావితం చేస్తాయి. దానివల్ల గర్భసంచిలో నీటి బుడగలు, యోని దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్, ఋతు సంబంధ సమస్యలు వస్తున్నాయి. దయచేసి మన హిందూ ధర్మంలో చెప్పిన పంచలోహాలతో ధర్మబద్ధంగా తయారు చేసిన ఆభరణాలను మాత్రమే వాడండి. పీరియడ్స్ టైంలో గోరువెచ్చని నీటి కంటే కొంచెం వేడి నీటిలో మన దేశపు ఆవు నెయ్యి 1 స్పూన్ కలిపి తాగితే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. అండ్ స్త్రీ జన్మ చాలా ఉన్నతమైనది. మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూడకండి. స్త్రీగా జన్మించినందుకు గర్వించండి. మీ జన్మను అంగీకరించండి. మీలోని స్త్రీ తత్వాన్ని అంగీకరించండి. స్త్రీశక్తి నుండి మాత్రమే పురుషుడు జన్మిస్తాడు. పురుషుడి ద్వారా ఇది సాధ్యం కాదు. పురుషుడు లేకుండా స్త్రీ జీవించగలదు, కానీ స్త్రీశక్తి తోడు లేకుండా పురుషుడు జీవించలేడు. మిమ్మల్ని మీరు అంగీకరించండి. మీలోని స్త్రీ శక్తిని అంగీకరించండి. మీ స్త్రీ జన్మని అంగీకరించండి. మీలోని స్త్రీ తత్వాన్ని అంగీకరించండి. అప్పుడే మీలోని స్త్రీశక్తి మేల్కొంటుంది. మేల్కొన్న స్త్రీశక్తి మీకు ఎంతో ధైర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.